నమస్తే తెలంగాణలో యాజ్ యూజువల్గా వీళ్ళు పాపం అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి వీళ్ళకి ప్రజల కష్టాలు మొత్తం కనపడతాయి. అదే వీళ్ళు అధికారంలో ఉంటే ఈ ఫస్ట్ పేజ్ మొత్తం బంగారం కనపడుతుంది అనమాట. బంగారు తెలంగాణ ఇక్కడ ఈ పేజ్ మొత్తం బంగారంతో పోత పూసుండేది. ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి ప్రజల కష్టాలు కనపడుతున్నాయి. నిజంగానే ప్రజల కష్టాలు ఉన్నాయి, లేవని నేనైతే అంటల్లా. ఈ యూరియా విషయంలో ఖచ్చితంగా ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. చాలా కష్టపడుతున్నారు ప్రజలు. మరి ఇదైతే వార్త అయితే వాస్తవమే. మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దీన్ని, ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఇది చాలా కీలకంగా పనిచేయబోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో యూరియా కొరత ఏదైతే ఉందో ఇది గట్టి దెబ్బ పడబోతుందేమో కాంగ్రెస్ పార్టీకి. ఇదిగో బ్లాక్ మార్కెట్ దందా అంటే 260 రూపాయలు ఉన్న యూరియా బస్తా 400కి అమ్ముతున్నారంటండి. బస్తాపై 134 రూపాయలు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దళారులు అంటున్నారు. నల్లబజారుకు తరలిస్తుంది వాళ్ళే. ఇప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంటారు, బలమైన లీడర్లు ఉంటారు. సరే, మీరు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే దళారులు, నల్లబజారు తరలిస్తుంది వాళ్ళే అన్నప్పుడు మీరు పట్టుకోవచ్చు కదా. మీ కార్యకర్తలకు చెప్పి, అరే భయ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం, మనం వీడియోలు తీయండి, మన తెలుగు స్క్రైబ్ మన పింక్ ఛానల్స్లో వేద్దాం, వాటిని ఘోరంగా వాటిని వైరల్ చేద్దామని చెప్పి మీరు చేసి అవి తీయచ్చు కదా. మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు కదా. ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లకి ఎందుకు ఆగిపోతున్నారు మీరు? మేడిగడ్డను ముంచే కుట్ర జరుగుతుందంటండి. ఇచ్చెంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కారు పన్నాగం. మోదీ ప్రసన్నం కోసం గోదావరి కావేరికి గ్రీన్ సిగ్నల్. ఓవైపు బనకచెర్లకు జై, మరోవైపు ఇచ్చెంపల్లికి సై. గోదావరిలో మిగులు వాదన నిలుదల సర్కార్. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. సో దీని గురించి రాశారు. ఇక కేబుల్ ఆపరేటర్ల వార్ నిన్న పెద్ద ఎత్తున నడిచింది ఇది. సో ఇవి ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో కనపడుతున్న వార్తాంశాలు.